सकता हूं, संतोष के साथ कह सकता हूं, भाइयों बहनों, आपने कमाल कर भाइयों बहनों, अरे ఇది भाइयों बहनों కాదురా भाइयों बहनों, 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 अरे ఇది भाइयों बहनों కాదురా మా ప్రధానమంత్రి గారు ఇవాళ మాట్లాడిన తీరును చూస్తే నాకు ఏడవాళ్ళ నవ్వాళ్ళ లేకుంటే నేనే తలదించుకోవాలన్నా ఈ దేశ ప్రధానమంత్రి అనిపిస్తుంది। బహిరంగ సభలో మాట్లాడినట్టు మాట్లాడుతాడు, इस देश आजादी हो गया, इस देश को मैं आजादी दिला रहा हूं, एक ओबीसी का लीडर ఈ డైలాగులు కొట్టి అలవాటైండు, అదే డైలాగ్ ఆడ కొట్టిండు। అసలు అంజయ్ ఎస్ఆర్ బాబు నువ్వు ఇంత కూడా ఈ దేశానికి ప్రధానమంత్రివి, ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేయమంటుంటే ఇది చేసింది తప్పు, ఏ बहुत बड़ा गलती करे, अरे वो गलती में तेरा भी ఇది ఎక్కడ పంచాయతీ రా బాబు, ఇది బహిరంగ సభలో భాయ్యో బహనో, అరే ఇది భాయ్యో బహనో కాదు, భాయ్యో బహనో, అరే ఇది భాయ్యో బహనో కాదురా, ఇది పార్లమెంట్ రా నాయన, పార్లమెంట్లో ఏం మాట్లాడాలో ఆయనకు తెలియదు, ఏదో మాట్లాడేస్తాడు। అంజయ్ గట్ట ఇన్సల్ట్ చేసిండంట రాజీవ్ గాంధీ, ఏడ చేసిండు రాజీవ్ గాంధీ ఈజ్ ఎ పైలట్, మీరు ఎంత పెద్ద పెద్ద దండలు తీసుకొని వస్తే ఆ పువ్వు రెక్క మరి ఫ్లైట్లో పడిపోతే చక్రాలలో తిరిగితే ఫ్లైట్ పడిపోతుంది, ఇది తప్పు చేసిన కోప్పడ్డాడు తప్పితే ఆయన ఇన్సల్ట్ చేయలే, ఇంతమందిని రన్వే మీద ఎందుకు తెచ్చినా అని చెప్పావు। మోర్ ఓవర్ అంజయ్ బీసీ ఆయన ఎవరు షెడ్యూల్ కాస్ట్ అని చెప్తాడు, అరే ఏమే నువ్వు ఇంత దేశానికి ప్రధానమంత్రి, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ కులమో తెలియనోడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిండు, అందులో పార్లమెంట్లో చెప్తాడు, బహిరంగ సభలో చెప్పినట్టు ఆయనకి ఏం మాట్లాడాలనో బడ్జెట్లో బడ్జెట్ ఇష్యూ ఏమి ఎంత ఇస్తున్నాం, బడ్జెట్ గురించి మాట్లాడబోదు అంజయ్ గురించి మాట్లాడతాడు, నీలం సంజీవ్ రెడ్డి గురించి మాట్లాడతాడు, ఆయన ఏదేదో పాపం ఎప్పుడైతే రాజస్థాన్లో ఏదైతే 3 సీట్లు గెలిచిన తర్వాత ఆయనకి ఏం చేయాలనో అర్థమవుతుంది, అరే మేరీ హవా కమోరి తో హవా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు అనేది నా ఉద్దేశం। ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి। ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి।